బిడ్డ పద్ధతి మార్చుకోమన్న తండ్రి, ఇంతలోనే కడుపు కోత మిగిల్చిన కొడుకు. మధ్యలో చదువు మానేశాడు. ఏదో ఒక పని చేసుకోవాలని 4 మంచి ముచ్చట్లు చెప్పాడు తండ్రి. అయితే టైంపాస్ కావడం లేదని ఆన్లైన్ గేమ్స్ అలవాటు పడ్డాడు. మొత్తం సెల్ ఫోన్కు అంకితమయ్యాడు. ఆడవద్దని కొడుకుకు తండ్రి కొంచెం గట్టిగా చెప్పాడు. చిన్నపాటి కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డ కొడుకు ఆ కుటుంబానికి కడుపు కోత మిగిల్చాడు. చేతికందిన కొడుకు మృతితో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. జగిత్యాలలో మరో యువకుడు ఆ గేమింగ్ మాయ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. విద్యానగర్కు చెందిన రాహుల్ బీటెక్ మధ్యలో మానేశాడు. గత కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఇక అదే సమయంలో గడపటానికి ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. కానీ అది అలవాటై మత్తుగా మారింది. ప్రతిరోజు ఫోన్లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి శ్రీనివాస్ మందలించాడు. ఏదైనా పని చేసుకోవాలని సూచించాడు. ఇలాంటి గేమ్స్ ఆడవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ మందలింపుతో రాహుల్ తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఏదో ఒకటి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక కొడుకుని కోల్పోయిన తల్లిదండ్రులు విలపిస్తున్నారు. బుద్ధి మాట చెబితే ఇలా ఎందుకు చేసుకున్నావని రోధిస్తున్నారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.